ప్రాసెస్ లో కొంతమందికే ఇస్తారు. ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా శుభప్రద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఏ రకంగా విరుచుకుపడ్డారో మరొకసారి కేసీఆర్ పైన. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా 420 హామీలకు సంబంధించి గ్రామ సభలను పెడితే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. ఎందుకంటే గత సంవత్సరం కాలంగా ఒక్క సంక్షేమ పథకం కూడా అందలేదు ప్రజలకు. ఇక్కడ కూడా గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పెన్షన్లే అదే పెన్షన్లు కొనసాగుతున్నాయి. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఎకరాకు 15,000 అని చెప్పి అది ఒక్కసారి కూడా అయ్యలేరు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు అన్నారు, అది కూడా ఒక ఇల్లు ఈ సంవత్సరం 13 నెలల కాలంలో ఒక ఇల్లు కట్టలేరు. ఇట్లా అనేక ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామన్నారు. 200 ఇస్తున్నారు కదండి, ఇస్తున్నారు కదా. శుభప్రద్ గారు పెట్టాలి కదా. ఇప్పుడు చూడు, ఇవన్నీ పథకాలు వినబడుతున్నాయి. గ్యాస్ ఇస్తూ ఉన్నారు, అదే విధంగా విద్యుత్ సంబంధించి అదే కదా, ఫ్రీ ఇస్తున్నారు, బస్సు ఫ్రీ ఇస్తున్నారు, 2 లక్షల రుణమాఫీ చేశారు. ఇవన్నీ ఉన్నాయి కదా రాజేష్ గారు. మనం ఈడ పేపర్లో అనౌన్స్ చేయంగానే లేకపోతే చెప్పంగానే కాదు, గ్రౌండ్ కావాలి. కింద ప్రజలకు సాచురేషన్ లెవెల్లో మోడ్లో అందుతున్నాయా లేదా అనేదే కదా. ఈరోజు గ్రామ సభల్లో ఎందుకు గడబడలైనాయి, ఎందుకు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసిండ్రు. నిన్న ముఖ్యమంత్రి గారు అదే అన్నారు కదా, మీరు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టి ఈరోజు ఒక విషయం అండి, ప్రభుత్వం అధికారంలో వాళ్ళు ఉన్నారు, ఇంకా 4 సంవత్సరాలు వాళ్ళే ఉంటారు. ప్రజలందరూ కూడా అధికార పార్టీకి ఎప్పుడు కూడా ప్రజలు వాళ్లకు కడుపు మండితే తప్ప ఎవరో ప్రతిపక్షాలు చెప్తే తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళ కడుపు మండి గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మొత్తం కూడా ఎక్కడ కూడా అమలైతలేవనే కదా ఈరోజు గ్రామ సభల్లో ప్రతి ఒక్కరు చర్చించింది. ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించి వాళ్ళు చెప్పింది ఏంది, వాళ్ళు ఎన్నికల్లో చెప్పింది ఏంటంటే 41,000 కోట్లు అయితే అని చెప్పిర్రు. తర్వాత మేనిఫెస్టోలో 31,000 కోట్లు పెట్టిర్రు. ఈరోజు ఇచ్చినాం మేము 22,000 కోట్లు ఇచ్చినాము అని చెప్పి చెప్తున్నటువంటి వీళ్ళు మొత్తం కూడా అది బ్యాంకర్లకు పోయి రైతు ఖాతాలో జమ అయ్యి రైతుకు రుణమాఫీ అయితేనే సంపూర్ణం. కానీ అది పూర్తి స్థాయిలో జరగలేదు. మీరు ఎక్కడన్నా ఏ విలేజ్ కన్నా రండి, మా నాయకులు మొత్తం కూడా మేము మొన్న షాబాద్ లో ధర్నా పెట్టినప్పుడు కూడా స్పష్టంగా చెప్పినాం ఏంటంటే, మీరు ఏ ఊరికన్నా పోండి, రేవంత్ రెడ్డి గారు మీ కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికన్నా కాదు. శుభప్రద్ పటేల్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు అంటారు గత 10 ఏళ్లలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయారు కేసీఆర్ అంటున్నారు. వాస్తవేనా అందులో? మీరు దానికి స్పష్టంగా మేము చెప్తున్నాం కదా, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో గ్రామీణ స్థాయిలో 60,000 రూపాయలు ఉండే ఆర్థిక పరిమితి, అదేవిధంగా పట్టణాల్లో 75,000 ఉండే. దాన్ని పరిమితిని పెంచి 1,50,000 గ్రామాల్లో, అదేవిధంగా పట్టణాల్లో 2 లక్షల వరకు చేసి మొత్తం కూడా 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినాం. మొత్తం అంకెలతో చెప్తున్నాం. ఇది స్పష్టంగా అన్ని రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కొత్త లబ్ధిదారులని మొత్తం దాదాపు 20 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ ఈరోజు రేషన్ కార్డులు ఇయ్యలేరు అంటారు. వీళ్ళు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు ఇప్పటి వరకు? ఒక్క రేషన్ కార్డులు ఇవ్వాలి ఇప్పటి వరకు. ఇప్పుడు మొన్న ఈరోజు మొత్తం కూడా ఏది పెట్టినా కానీ సాచురేషన్ మోడ్ లో పెట్టాలి. ప్రజలకు మీరు ఇస్తున్నాం అన్నది ఏంది? మీరు ఎందుకు ప్రతిదానికి ప్రభుత్వం శుభప్రద్ పటేల్ ప్రతిదానికి ప్రభుత్వం ఏ పథకం తీసుకున్నా ఎందుకు మీరు విమర్శించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? మొన్న తాండూరు విషయంలో, కొడంగల్ విషయంలోనే ఒక పరిశ్రమ ఏర్పాటు చేయడానికి పోతే అక్కడ కూడా రెచ్చగొట్టింది మీరే కదా. ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నారు, ప్రతిదాని ప్రజలను అమాయకులను చూసి రెచ్చగొట్టి ఈ రకంగా ఈ రోజు రాజేష్ గారు ప్రజలు రెచ్చగొడితే రెచ్చిపోయేటట్లు అధికారుల మీద తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. అందుకనే ఈ రోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కదా, కడుపు మంట మండుతుంది బీఆర్ఎస్ పార్టీకి. రాజేష్ ఈ రోజు అది ఎవరికి కడుపు మండుతుందో, ఎవరికి జెండు మామూలు కావాలనో, ఏమైతున్నదో అందరు కూడా ప్రజలు గమనిస్తున్నారు. మేం కాదు చెప్పాల్సింది. ప్రజలు ఈ రోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీకి రాకపోవడం నిజంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు కదా. 13 నెలలు అవుతుంది కనీసం. మీరు అంటున్నట్టు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారని మీరు అంటున్నారు. కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు? మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటి చెప్తా. మొత్తం గంట సేపు నాతోనే చేయండి, నేను చెప్తాను. మా దగ్గర సమాధానాలు ఉన్నాయి. మొత్తం కూడా చెప్పడానికి క్లారిటీతోనే ఉన్నాను మేము. అయితే విషయం ఏంటంటే, ఈరోజు ప్రతిపక్ష పాత్ర ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఏం చెప్పారు? 6 గ్యారెంటీలకు సంబంధించి గ్యారెంటీ కార్డులు పంపించారు. దాని మీద రేవంత్ రెడ్డి సంతకం పెట్టలే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టి గ్యారెంటీ కార్డులు వంచారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఎన్నికల ఎగ్జామ్లు అయిన తర్వాత
మొత్తం ఎగ్జామ్లు అయిపోయి రిజల్ట్ ఇచ్చి కేవలం రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్తున్నారు. అదే విధంగా ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలు ఏమైనాయండి? 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నాడు, ఇచ్చిర్రా? అవునండి, టైం ఉంది కదా, టైం ఉంది కదా. నేనేమంటున్నా, సుబ్రత్ పాటిల్ 10 ఏళ్ళు మీరు ఇవ్వలేకపోయారు, 10 ఏళ్ళు మీరు ఇవ్వలేకపోయారు, 1 ఇయర్ లో వీళ్ళు ఇస్తున్నారు కదా. ఎవరు 10 ఏళ్ళు మీరు ఇవ్వలేకపోయారు, 1 ఇయర్ లో వీళ్ళు ఇస్తున్నారు కదా, ఇవన్నీ చూపిస్తున్నారు కదా. ఇక్కడ ఇచ్చిర్రు రాజేష్ గారు, రైతు భరోసా ఇచ్చిరా ఇప్పటి వరకు? ఈ రోజు పడతా అన్నారు 12 గంటల తర్వాత ఎవరికైనా పడ్డదా? మీరు తీసుకోండి. లెక్కిస్తామన్నారు. మొన్న వర్షాకాలంలో పంట రైతు భరోసా ఇయ్యరా? వర్షాకాలంది సుజాత గారు వర్షాకాలం తీయరా రైతు భరోసా? ఈ రోజు రైతు రుణమాఫీ సంపూర్ణం జరగలేదు అంటున్నాం మేము. ఏ ఊరికైనా పోండి, బహిరంగ విచారణ చేద్దాం, బహిరంగంగా మీ ఛానల్ వేదికగా పెట్టండి. తప్పకుండా ఎవరు వస్తారో రమ్మనండి, ప్రతి ఊరికి పోదాం. ప్రతి ఊర్లో సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే మేము రాజీనామా చేస్తామని చెప్పినాం కదా. అయినప్పటికీ మీరు చేసే ఒక్క పథకం కూడా సంపూర్ణం లేదు. ఇప్పుడు నేనేమంటున్నా, సుబ్రత్ పటేల్ గారు నేనేమంటున్నారు, ప్రతిపక్షంగా మేము విమర్శలు చేస్తామని. సుబ్రత్ పటేల్ గారు దయచేసి ఒక విషయం, మీరు ప్రతిపక్షంగా ఎస్ మేము విమర్శలు చేస్తాం, ప్రజల తరపున ఉంటాం అదే అంటున్నారు కదా. అదే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల పక్షాన మాట్లాడొచ్చు కదా అనేది కదా. ఈ రోజు పదే ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారు. నిజంగా ఆయనకు ప్రజల పైన ఉంటే ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకండి ఆయన స్థాయికి, వాస్తవానికి ఆయన మాట్లాడే విధానానికి ప్రజలు చూసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఎందుకంటే ఆయన మాట్లాడే పద్ధతి, ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్ధతి మార్చుకోవాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాండి, లాగుల తొండలు ఇడుస్తాం, తొక్కి నా పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడే మాటలేనా అండి? ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు కదండి. మాటలకు వస్తే మీరు కూడా ఎన్ని మాటలు మాట్లాడారో చూడలేదా మనం? మీరు కూడా మాట్లాడుతున్నారు కదా, ఏ రకంగా మాట్లాడుతున్నారు ఇంత రేవంత్ రెడ్డి గారు లాంటి భాష దిగజారి ఎవరు కూడా మాట్లాడలేరు. మీరు అంటారు కదా, ముఖ్యమంత్రి అన్నప్పుడు హుందాగా సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు నువ్వు చెప్పిన చెయ్యి. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయి, 420 హామీలు ఇచ్చావు. ఇప్పుడు భాష అనేది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ మీరు ఏంటంటే విమర్శిస్తున్నారు. మరి కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడినారో గుర్తుందండి? కేసీఆర్ గారు చెప్పండి, ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఉండి కనీసం అంటే మినిమం మేనర్స్ అనే దాని మీద అంటే ఈవెన్ ప్రెస్ మీట్ లో కూడా ప్రెస్ వాళ్ళని కూడా అవమానం చేసిన ఘనత కూడా కేసీఆర్ దక్కుతుంది అన్నాడు. సరే, అందుకోసం సుభాష్ గారు మీరు ఏమైందంటే మీరు మాట్లాడేది ఎట్లుందంటే కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో కలిసి ఉన్నాయన్న దానికి నిదర్శనం. ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు, పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డులకు సంబంధించి మాట్లాడిండు. ఈ రోజు వివక్ష జరుగుతుందని మేము 10 సంవత్సరాలు ఏం చెప్పినామో. ఒక విషయం రాజేష్ గారు కాదండి, నేను ఒక విషయం అడుగుతాను. ఒక విషయం సుబ్రత్ పటేల్ గారు, సుభాష్ గారు అన్నట్టు నేను ఒక మాట, ఎవరు కాదన్నా ఒకటి సుబ్రత్ పటేల్ గారు, మేము కూడా చాలా సందర్భాల్లో మోడీ గారితో మంచిగా ఉండాలి, కేంద్రంతో మనకు పేచి వద్దు, కేంద్రంతో మనం మళ్ళీ వస్తా, మళ్ళీ మీ దగ్గరికి వస్తా ప్లీజ్, మళ్ళీ వస్తాను.